అండి రోజా గారు ఏందో లేపి లేపి అంటున్నారు మీడియా ముందుకు వచ్చి. ఏంది సార్ ఆ మాటలేందా కథ ఏంది? అలవాటైపోయినట్టుంది లేపి లేపి. ఏదేమైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం, మంచితనం, మానవత్వం ఉండాలా. ఈ బుద్ధి లేని గాడిది ఇంకా మారలేదు. 11 సీట్లకి మన జగన్మోహన్ రెడ్డిని పడగొట్టింది ప్రజలు కాదు, ఇదే వాస్తవంగా. వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు, వీళ్ళ దుర్మార్గాలు, వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళు చేసినటువంటి ప్రాపకాండకే పాప జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, వాస్తవంగా మంచోడండి. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట వింటాడు. కాబట్టి ఈ వెధల మాటలని ఆయన నాశనం అయిపోయాడు. ఎప్పటికైనా మారతారనుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో చెప్పలేదో తెలియదు. లేపి 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 అంట పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండకపోతే లేపి లేపి కొట్టారంట. ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా ఇవి లేపిందేమో నాకైతే అర్థం కాదు. కానీ ఏదేమైనా మనం మాట్లాడేటప్పుడు ఎదుట ఒక మాట అంటే 4 మాటలు వస్తాయని ఆలోచన చేయాలి. ఈవేళ విజయ్ గారి గెలుపు మా సినిమా ఇండస్ట్రీ గెలుపు అనుకుని భావిస్తున్నారు అందరూ కూడా. వాళ్ళందరూ కూడా విజయ్కి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై జయధ్వనాలు పలుకుతుంటే, ఏ పనికి మాలిన ఆడది రోజా ఏం మాట్లాడుతుందండి? ఎవడో అవిలేగాడు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోపోతే దాన్ని కూడా హేళన చేస్తూ మాట్లాడుతూ లేపు లేపు తంతున్నారంట. బుద్ధి లేని గాడిదా, బుర్ర బుద్ధి ఉందే. అసలు నీ నాయకుడిని అనాల, నీలాంటి వెధవని ముందు పెట్టుకుని మాట్లాడిస్తున్నారు చూడు. మీ నాయకుడిని అనాల, సిగ్గు లేదు. ఇంకా సింగిల్ గా పోటీ చేస్తే దమ్ము ఉన్నవాడైతే సింగిల్ గా పోటీ చేయమన్నారు. 11 పడిపోయిన తర్వాత నువ్వు సింగిల్ గా పోటీ చేసి ఏం సాధించావంటున్నాను. అంటే జగనన్న డ్రెస్సులే వేసుకుంటున్నాడు, ఆయన కూడా జగనన్న లాగే ఉన్నాడు, జగనన్న లాగే సింగిల్ గా గెలిచాడు అని సెటైర్ లేస్తున్నారు. ఎక్కువగా చేస్తుంది, జగనన్నని ఎక్కడ దగ్గరగా తీసుకొస్తుంది. అసలు సిగ్గన్నా పిడివైన ఎవరన్నా ఏమన్నా చెప్పుకుంటారు, ఏమన్నా అనుకుంటారు అనేటటువంటి ఆలోచన లేదు. మనిషిగా పుట్టిందా లేదా, మానవత్వం ఉందా లేదా కానీ చాలా మంది అనుకుంటున్నారు. జగనన్నకి విజయ్కి ఏదైనా పోలిక ఉందండి? అసలు ఎందులో అయినా పోలిక ఉందా? ఆయన సింగిల్ గా పోటీ చేసి అన్నాడు, ఈయన సింగిల్ గా పోటీ చేసి పోటీ చేసి నాశనం అయిపోయినాడేమో జగన్మోహన్ రెడ్డి, పోటీ చేసి పతనం అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి, పోటీ చేసి అత్యధిక సీట్లు గెలుచుకున్నవాడు విజయ్. కానీ సింహం సింగిల్ గా వచ్చింది కదా, మరి సింగిల్ గా ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? మళ్ళీ 4గురిని ఎందుకు కలుపుకున్నాడు? ఒరే బుద్ధి లేని గాడిదిల్లారా, మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా రాజకీయాల్లో పొత్తులు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, చిత్తులు ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒకరిని హేళన చేసి మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడు జగన్ లాగానే, జగన్ లాగా అతను పడిపోలేదు 11కి. జగన్ అంటే 11 పడిపోయాడు, పడగొట్టారు, తొక్కి నేల రాసేశారు ప్రజలు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా అని ఎర్రి నవ్వులు నవ్వుతా, ఎర్రి చూపులు మాట్లాడుతూ, ఎర్రి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ రోజా, వేళ దిక్కుమాలని రోజా లేపి లేపి ఏదో చేయించుకుందట. మనకేం తెలుసు ఏ లేపి లేపి తన్నించుకుందో. జగన్ నవ్వు వస్తుంది, మధ్యాహ్నం నుంచి నవ్వలేకపోయానని అంటుంది. దాని గురించి నిజమే కదా, ఎక్కడ నవ్వుతుంది? ఆ లేపి లేపిని అని గుర్తొస్తుంటే ఎక్కడ నవ్వుతుందండి ఆమె? నిజంగా రాజకీయాలంటే ఒక దైవానికి సేవ చేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు రాజకీయ నాయకులు. ఈవేళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయాలు భ్రష్టు పట్టుకుపోయి, మానవత్వం మంట కలిసిపోయింది. మనుషుల మధ్య బాంధవ్యాలు కూడా తెగిపోతే ఇలాంటి వెధవ రాజకీయ నాయకుల వల్ల. రోజా వచ్చిన తర్వాత ఈ రాజకీయాలకి ఇంకా పూర్తిగా దరిద్రం పట్టింది.